జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా పవన్ నేడు తెనాలిలో పర్యటించనున్నట్లుగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. పవన్ టూర్కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన ఆయన సేనాని ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో తెనాలి రానున్నట్లుగా వెల్లడించారు. అక్కడ రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు పట్టణంలోని మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో సేనాని పాల్గొని ప్రసంగించబోతున్నట్లుగా నాదెండ్ల స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొనడానికి సుమారు 4 గంటలకి హెలికాప్టర్ ద్వారా తెనాలి శివార్లో ఉన్న చించుపేట ప్రాంతంలో అక్కడ దిగి అక్కడి నుంచి వారాహి విజయయాత్ర ప్రారంభమై తెనాలి మార్కెట్ సెంటర్ వరకు ఆ యాత్ర కొనసాగుతుంది. సుమారు 6ంటికి బహిరంగ సభ నియోజకవర్గం నుంచి చాలామంది జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి అనేక మంది అభిమానులు ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా గత వారం రోజుల నుంచి అందరం కూడా సమీక్షించుకుని ఈ సభని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేశారు. చాలా అద్భుతంగా ఉండబోతోంది ఈ సభ. రాబోయే రోజుల్లో ఎటువంటి ఆలోచనలతోటి మేము మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, తెనాలి నియోజకవర్గానికి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపైన, ప్రత్యేకంగా మౌలిక సదుపాయాల కల్పనలో ఎంత నష్టం జరిగిందో ఈ ప్రాంతానికి గత 5 సంవత్సరాల నుంచి దాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక స్పష్టమైన ప్రణాళికతోటి ముందుకెళ్తున్న తరుణంలో తప్పకుండా మన నియోజకవర్గానికి మంచి రోజులు ఉంటాయనే నమ్మకం నాలో ఉంది. ఆదివారం 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు తెనాలికి భారీ బహిరంగ సభ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, పవన్ టూర్ కి సంబంధించి షెడ్యూల్ అయితే విడుదలైంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు వారాహి విజయయాత్ర తెనాల్లో జరుగుతుంది. కూడా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు, ప్రధానంగా కూడా జనసేనకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కడ ఉన్నారో అక్కడ జనసేనాని ప్రచారం చేస్తూ ఉన్నారు. మొట్టమొదట ఆయన వారాహి విజయయాత్ర తాను పోటీ చేస్తున్నటువంటి ఈ పిఠాపురం నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత మనోహర్ ఇక్కడ ఆయన తెనాలి రావాల్సి ఉంది. ఆ ప్రోగ్రాం ఇక క్యాన్సిల్ అయిన పరిస్థితి. కారణం ఏంటంటే అప్పుడు అనారోగ్య కారణంగా కూడా అది అనుకోకుండా క్యాన్సిల్ అయిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ తర్వాత కొంత విరామం తీసుకున్న తర్వాత ఈరోజు వారాహి విజయయాత్ర అనేది తెనాలిలో జరుగుతుంది. ముఖ్యంగా కూడా ఈ వారాహి విజయయాత్ర ఇక్కడ ఈ తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా కూడా పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి జరిగిన ప్రతి చోట కూడా అది సక్సెస్ఫుల్గా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వారాహి విజయయాత్రకు సంబంధించి భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ప్రధానంగా కూడా గుంటూరు జిల్లాకు సంబంధించి, అదేవిధంగా కూడా తెనాలికి సంబంధించి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్రకి వచ్చి అక్కడ ఏదైతే ఫస్ట్ ఈరోజు 4 గంటల సమయంలో సుల్తానాబాద్కి ఆయన హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారో, ఆ తర్వాత అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఆయన మున్సిపల్ ఆఫీస్ మీదుగా కూడా మార్కెట్ సెంటర్కి వారాహి ఈ వాహనం మీద రావడం జరుగుతుంది. ఆ తర్వాత 6:30కి అక్కడ సభ ఉంటుంది. ఆ సభకి పెద్ద ఎత్తున కూడా 3 పార్టీలకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా కూడా అభిమానులు, ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారని అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా ఎండవేడిమి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఈ పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఈ సభకు జనాలు వస్తారనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అక్కడైతే వచ్చేటువంటి ఎవరైతే ఈ సభకు వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ సభ్యులందరికీ కూడా ప్రధానంగా కూడా మజ్జిగ, మంచినీళ్ళతో పాటు కూడా స్నాక్స్ కూడా అందించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ సభకు సంబంధించి నిన్న జరిగినటువంటి ఇష్యూ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సీఎం జగన్పై రాళ్లదాడి జరిగినటువంటి నేపథ్యంలో ఈ సభ జరిగేటువంటి నెక్స్ట్ జరుగుతున్నటువంటి సభ ఇది కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా కూడా భద్రత కూడా కట్టుదిట్టంగా చేసినట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రతి చోట కూడా అన్ని కూడా పూర్తిగా అబ్జర్వేషన్లో పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కూడా
కూడా సీసీ కెమెరాలను ఎక్కడికక్కడ కూడా ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు అదేవిధంగా కూడా జన సైనికులు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఈ సభకు సంబంధించి ప్రధానంగా పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఈ యువతకు కానీ అటు పక్కన మహిళలకు కానీ అదేవిధంగా కూడా వృద్ధులకి ఈ చిన్నారులకి అందరికీ కూడా ఆయన ఇస్తున్నటువంటి హామీలు రాష్ట్ర అభివృద్ధి కోసం తాను ఏ విధంగా కృషి చేస్తున్నాను, ఏ విధంగా తన కెరియర్ను కూడా వదులుకొని వచ్చాను అనేటువంటి చెప్పేటువంటి ఏదైతే ప్రసంగాలు ఉన్నాయో అవి పెద్ద ఎత్తున కూడా ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాయి. అదేవిధంగా కూడా ప్రజలు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కూడా ప్రజల నుంచి ఆమోదం కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈయన పవన్ కళ్యాణ్ ఈరోజు ఈ ఏదైతే వారాహి విజయాత్రకు సంబంధించి ఆయన చేసే ప్రసంగంలో ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, అధికార పార్టీ మీద ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, అదేవిధంగా కూడా తాము చేసేటువంటి భవిష్యత్తులో కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి తాము ఏ విధమైనటువంటి పరిష్కార మార్గాలు చూపిస్తారు అనే దాని మీద కూడా కొంత క్లారిటీతో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు ఒక పక్కన టీడీపీ, మరో పక్కన జనసేన, అదేవిధంగా బీజేపీకి సంబంధించి మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు ప్రధానంగా కూడా రాష్ట్ర అభివృద్ధితో పాటుగా కూడా సంక్షేమ ఫలాలను అందించే దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో వాటికి సంబంధించి భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ప్రజలకు ఏమేమి చేయబోతున్నారు అనే అంశాలు కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా కూడా ప్రధానంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఈ అధినాయకుల మీద కూడా ఆయన చేసేటువంటి కామెంట్స్, హాట్ కామెంట్స్ అయితే మాత్రం ప్రజల్లో విపరీతమైనటువంటి రెస్పాన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు జరిగే సభ చాలా వేడిగా ఉంటుందని అయితే అందరూ భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఈ ముఖ్యంగా ఒక్క గుంటూరు జిల్లానే కాకుండా అటు బాపట్ల, అదేవిధంగా కూడా కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా మొత్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా కార్యకర్తలు, అభిమానులతో పాటుగా కూడా బీజేపీ, టీడీపీకి సంబంధించిన నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు కూడా హాజరవుతారు. ముఖ్యంగా కూడా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, అదేవిధంగా కూడా ఎంపీ అభ్యర్థి కూడా ఇక్కడ హాజరవుతారు. హాజరయ్యి పవన్ కళ్యాణ్కి స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ఆయన వారాహి ఈ వాహనం మీదుగా కూడా సుల్తానాబాద్ నుంచి ఇది హెలికాప్టర్ దిగిన తర్వాత ఇక్కడ తెనాలి పురవీధుల్లో ఆయన రావడం జరుగుతుంది. అక్కడ ఆయన ఏదైతే మార్కెట్ సెంటర్లో ఆయన చేసే ప్రసంగం మాత్రం ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంటుందని అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.